గుడ్ ఈవినింగ్. ఈరోజు డేట్ ఏప్రిల్ 13, 2026. నిజానికి ఈ వీడియో నేను మార్చి 31, 2026 రోజు నాడుని చేద్దామని అనుకున్నాను, చేయలేకపోయాను. క్రైస్తవ సమాజం మీద ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి దాడులు కానీ, అదేవిధంగా వారిని అవమానిస్తున్నటువంటి వారిని అవమానించే స్థితిని, పరిస్థితిని చూసి హృదయం ఎంతో వేదంతో, ఆవేదనతో గత కొన్ని రోజులు ఎంతో బాధ కలిగి చాలా ఆవేదనకి మనస్తాపానికి గురైనప్పుడు ప్రభు నాతో మాట్లాడినటువంటి ఒక వచనాన్ని, నన్ను ఆదరించినటువంటి ఒక వాక్యాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. అదే వాక్యం మనల్ని అందరినీ ఇంకొకసారి ఈ వాక్యం మనల్ని ఆదరిస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. అదేంటంటే నిర్గమకాండము 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం మనం చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి ఎర్ర సముద్రం ముందరికి వచ్చి నిలబడి ఉంటారు. నిలబడినప్పుడు ముందు సముద్రము, వెనక అరణ్యము, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వారిని 420 సంవత్సరాలు వేధించినటువంటి, ఏడిపించినటువంటి కొన్ని రాజతరాలు, ఫరో రాజు యొక్క కుమారులు, కొన్ని వారి తరాలు, రాజుల యొక్క తరాలు, రాజులు, ఫరో రాజు ఆయన యొక్క తరాలు 420 సంవత్సరాలు అంటే దగ్గరగా 100కి ఒక తరాన్ని తీసుకున్నా కానీ అంటే దగ్గరగా 4.5 తరాలు, అంటే 4.5 రాజులు, 5 రాజులు ఇశ్రాయేలు ప్రజలు 420 రోజులు, 420 సంవత్సరాలు వారిని హింసించి వారితో వెట్టి చాకిరీ చేయించినప్పుడు ప్రభువు మోషే ద్వారా వారిని విడుదల కలుగజేసి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి వారు తీసుకొని పోయే టైంలో, ఆ యొక్క క్రమంలో వారికి వచ్చినటువంటి మొట్టమొదటి భయంకరమైనటువంటి కన్ఫ్లిక్షన్, అంటే భయంకరమైనటువంటి ఒక కష్టం, భయంకరమైనటువంటి వారికి వచ్చినటువంటి ఒక దుర్దశ ఏంటంటే ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం దాటితేనే వారి యొక్క ప్రయాణం ముందరికి సాగుతుంది. ఆ యొక్క వాటర్, ఆ సముద్రాన్ని దాటి వెళ్ళడం అంటే దగ్గరగా 6 లక్షల మంది ప్రజలు, 6 లక్షలు ఇంటూ 4 వేసుకుని 24 లక్షల మంది సుమారమైన ప్రజలు సముద్రాన్ని దాటి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. కానీ